మీలాంటి సేమ్ మోటివ్‌తో ఉన్న కొన్ని మంచి ఫ్రెండ్స్‌తో కలిసి మీరు స్టడీ చేయడం ద్వారా ఒక టాపిక్ ఆర్ కాన్సెప్ట్‌పై డిఫరెంట్ వ్యూస్, డిఫరెంట్ థాట్స్ అనేవి మీరు తెలుసుకోగలుగుతారు. దెన్ మీకు డిఫరెంట్ వేస్‌లో ఆ కాన్సెప్ట్‌పై పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి. అండ్ డౌట్స్ ఏమైనా ఉన్నప్పటికీ ఒక మంచి క్లారిటీ అనేది దొరుకుతుంది. సో, ఎప్పుడైతే మీకు ఒక టాపిక్‌పై ఒక క్లారిటీ అనేది ఉంటుందో, మీకు అప్పుడు క్లమ్జీనెస్ అనేది పోతుంది కాబట్టి, మీరు స్టడీస్‌ని ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. స్టడీస్‌ని ఎంజాయ్ చేయడానికి అనదర్ వే ఏంటి అంటే, క్వెషనింగ్ చేయడం అండ్ కొత్తగా ఆలోచించగలగడం. జస్ట్ చదవడమే కాదు, నేర్చుకున్న దానిపై క్వెషనింగ్ చేయడం ద్వారా కూడా మనం ఇంకా డీప్‌గా ఆ టాపిక్ ఆర్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోగలుగుతాం. అండ్ కొత్త థాట్స్ అండ్ ఇన్వెన్షన్స్ ఈ క్వెషనింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇవి మనలో క్యూరియాసిటీని పెంచుతాయి అండ్ స్టడీస్‌ని ఎంజాయ్ చేయగలగడానికి ఎంతో హెల్ప్ అవుతాయి. స్టడీయింగ్ అనేది